వెల్కమ్ టు పూరా లోకల్. కుక్కటిపల్లికి చెందిన నల్ల చెరువు దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఈ చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి సంబంధించి బఫర్ జోను ఎఫ్టీఎల్కి సంబంధించిన 14 ఎకరాలు ఆక్రమణకు గురైందని హైడ్రా అధికారులు దృష్టికి రావడంతో ఈరోజు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి ఇక్కడ కూల్చివేత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే బఫర్ జోన్కు సంబంధించి 4 ఎకరాలు కబ్జా గురైనట్టు, అదేవిధంగా ఎఫ్టీఎల్కి సంబంధించి 3 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ కూల్చివేత జరిగింది, దానికి సంబంధించిన యజమాని మనతో ఉన్నారు. అసలు ఏంటి, మీకు నోటీసులు ఇచ్చారు? మేము ఓనర్స్ కాదు సార్, టెనెంట్. అది దాని ఏమంటారు, చెప్ప పెట్టకుండా వచ్చేసి వాళ్ళ మార్నింగ్ టోటల్ డిమాలిష్ చేశారు. ఓనర్ కూడా ఇన్ఫామ్ చేయలేదు మాకు. ఇది వీళ్ళు కూడా డైరెక్ట్ వచ్చేసారు. మినిమం టైం ఇవ్వాలి సార్, మినిమం టైం ఇవ్వాలి. ఉరిశిక్ష చేసినోనికి కూడా మినిమం ఒక్కొక్క లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు. అలా కూడా లేకుండా టైం ఇవ్వకుండా ఇది చేశారు. ఎంత లాస్ సార్ చూడండి ఒక్కసారి. అట్లీస్ట్ టైం ఇస్తే మినిమం ఏదైతే నష్టం ఉందో దాన్ని తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీ ఓనర్ ఏమంటారు? ఓనర్ ఇంకా ఏమంటలేడు సార్, చెప్పకుండా ఇది చేశాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఇది అంటే లీజుకి తీసుకున్నారా? ఎంత రెంట్కే తీసుకున్నాం సార్. చెప్పకుండా వచ్చేసి మంత్లీ ఎంతనో ఉంది. మా బాబు చూస్తాడు సార్, అది బాబు చూస్తాడు. దాని ఏమంటారు, సడన్గా మార్నింగ్ ఫోన్ చేస్తే వచ్చేసాను. చేయడం ఇది పద్ధతి కాదు సార్. గవర్నమెంట్ మినిమం ఇవ్వాలి. ఎట్ ద రేట్ ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు కూలగొట్టారు అని అంటే అది వేరే విషయం. అంటే వాళ్ళకు ఆల్టర్నేట్ సోర్స్ ఉంది. ఇది మాకు ఇంకో సోర్సే లేదు కదా సార్. దీని నుంచి ఎంతోమంది బతున్నారు, ఒక 50-60 మంది బతున్నారు. దాని ఏమంటారు, వాళ్ళ నోట్లో సున్నం కొట్టినట్టే కదా. అంటే ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా, మీరు ఎట్లా అంటే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి ఎంతో అంత. మళ్ళీ దాని ఆల్టర్నేట్ ఏదైనా నష్టపరిహారం చేసేసి ఇవ్వాలి. ఇంకోటి ఫర్దర్ ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. హైడ్రా చేసేది కరెక్ట్ అంటారా? చేసేది కరెక్ట్ అయినా పద్ధతి కరెక్ట్ ఉండాలి సార్. మీరు తప్పు చేశారని నేను దాన్ని సరి చేయాలి. ఈ తప్పు చేయొద్దు అని సరి చేయడానికి టైం ఇవ్వాలి, మార్పుకు టైం ఇవ్వాలి, సరిదిద్దుకోవడానికి టైం ఇవ్వాలి. అది ఏది ఇవ్వకుండా డైరెక్ట్ మిమ్మల్ని గొంతుకు వస్తే అది వాస్తవం కరెక్టేనా? గవర్నమెంట్ చేసింది ఇదే. దుబాయ్ పాలన షేక్ల పాలన లాగా ఎక్దమ్ అంత న్యాయం చేస్తాం. మిగతా కేసులు ఏవి లేవా సార్? గవర్నమెంట్కి ఇంకో పని లేదా? చదువుకొని జాబులు లేకుండా ఇది ఉంటారు, ఆల్టర్నేట్ సోర్స్ చూపిస్తలేరు, జాబులు లేవు. ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకోబోతుంటే ఇట్లా ఇది చేస్తుండ్రు. ఈ పద్ధతేనా ఇది? ఒక పద్ధతి పాడు లేకుండా గవర్నమెంట్ రాక్షసానందం పడుతుండ్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నట్టుంది సీఎం గారు. హైడ్రా ఇప్పుడు అంటే దూకుడుగా వివరిస్తుంది. అంటే నోటీసులు ఇవ్వకుండా, అంటే వాళ్ళు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం జరుగుతుంది. దీనిపై ఏమంటారు? అంటే నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది మామూలుగా అయితే తప్పు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న మధ్యతరగతి కొన్ని పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చితక ఉండే వాళ్ళ మీద ప్రతాపాలు చూపించడం అనేది కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్, నిజంగా ఈ బఫర్ జోన్లో ఉన్నాయా లేకుంటే ఇంకో పరిధిలో ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు గుర్తించి వీళ్ళకు నచ్చ చెప్పగలగాల. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పరంగా అన్నీ తెలిసినాయని ఎవరికి ఉండదు. ఇప్పుడు తెలిసి కట్టారో తెలియక కట్టారో ఇప్పుడు పడగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అవి వాళ్ళు కరెక్ట్గా ఆ పొజిషన్లో వాళ్ళు ఇంతకుముందు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు ఒకసారి వివరణ తీసుకొని వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇంకా ఏమన్నా గవర్నమెంట్ ముందుకు తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా సాయం చేసి చేయాలి. అంతేగాని ఇలాంటి ఆస్తి నష్టం అనేది గవర్నమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన. హైడ్రా ఇప్పుడు చట్టబద్ధత ఇంకా కాలేదు, అంటే అక్టోబర్లో అవుతుందని చెప్తున్నారు. దీనిపై అంటే ఎట్లా? లేదు, ఇప్పుడు ఇంకో విషయం చెప్తా ఉన్నా. కొన్ని చోట్ల ఎవరైతే అపార్ట్మెంట్స్ కొనుక్కొని ఇప్పుడు జాబ్ చేసుకోవాలా లేకుంటే మేము సెటిల్ అవ్వాలా అని చెప్పేసి సిటీస్కి వచ్చిన చాలామంది వారికి ఇప్పుడు అది ఆ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేకుంటే అది లేక్లో ఉందా అనేటువంటి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారో అవి కూడా వీళ్ళు పడగొడతా ఉన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ల ప్రకారం తీసుకున్నప్పుడు ఆ లోన్లు కూడా గవర్నమెంట్ బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉన్నాయి. ఆ బ్యాంకులకు తెలియదా ఇది ఏ బఫర్ జోన్లో ఉంది, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఎండ్ కస్టమర్కి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఎన్నో రకాలమైన లొసులు దాంట్లో కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బిల్డర్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ చూసుకోగలగాల.
ఇప్పుడు వాళ్ళ దగ్గర క్లీన్ చిట్ ఉన్నాయని చెప్పేస్తే కదా ఎండ్ కస్టమర్ కొనుక్కుంటాడు. ఇప్పుడు అలాంటి వారి దగ్గరకు వచ్చి హైడ్రా ఇట్లా పగలగొడతాం మేము చేస్తామంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళాం పిల్లలు వీధిన పడితే వాళ్ళని ఎవరు ఆదుకుంటున్నారు? గత ప్రభుత్వము అధికారులు అంటే వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది. దీనిపైన కూడా హైడ్రా అంటే ఇప్పటికీ ఆరు మంది అధికారులపైన కేసు పెట్టడం జరిగింది. ఇంకా అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకుంటామో అంటే ఇది 40 ఏళ్ళ నుండి ఈ అక్రమాలు జరిగినాయి. అంటే ఒకేసారి ఇట్లా కూల్చడం పట్ల మీరేమో? నేను కూల్చడం అనేది తప్పు నేను అనట్లేదండి. ఏదైతే ముందు మీరు ఇందాక చెప్పినట్లు ఎవరైతే అధికారులు దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద కొరడా జులపండి మీరు. అంతేగాని ఎవరైతే సామాన్యులు తెలియక ఇండ్లు కొనుక్కుంటారో వాళ్ళని ఈదున పడే విధంగా మీరు చెయ్యొద్దు. ఇది నేను చెప్పదలుచుకుంటున్నా. రెంటెడ్ ఇంట్లో ఉండి వాడు ఒక 10 మందిని బతికించుకుంటా, ఒక 20 సంవత్సరాల నుంచి వాడు అన్ఎంప్లాయీగా ఉండి కష్టపడుకుంటా ఒక సంవత్సరం కొద్ది సామాను కొనుక్కొని ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ ఉంటుంటే అనామత వచ్చి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉదయం వచ్చి ధన కూలగొట్టిపోవడం ఇది చాలా అన్యాయం. ఇట్లకెళ్ళి మళ్ళీ అన్ని జోన్లు ఉంటే అన్ని అపార్ట్మెంట్లు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మళ్ళీ అన్నీ కూలగొట్టి ఈ రేకులలోనూ గరీబుల్లో కూలగొడితే ఇది నేను చెప్పాను ఉదయం పోలీస్ ఆఫీసర్ ఇంకా చంపేసిపోతే అయిపోతుంది, ఎవరు అడ్డం రారు మీకు. పోలీస్ ఆఫీసర్కు ఒక ఆఫీసర్కి అదే చెప్పాను నేను, ఐఏఎస్ ఆఫీసర్కు. ధన వెనకటికి రజాకారుల పరిపాలన ఉంటే మీరు కూడా ఇప్పుడు అందరినీ చంపేసిపోండి, అందరు పండుకుంటారు అన్నే. వాడు ఇప్పుడు ఉన్నా కూడా బతికినా కూడా సచ్చినట్టు, వాడు ఎక్కడెక్కడో బాకీలు తెచ్చి వాడు బిజినెస్ నడుపుకోనికే వాడు చేసుకున్నాడు. వాడిని మీరు అనామతి చేసిపోతే వాడిని పెట్టుబడి అయితే ఎవడు ఓదార్చినా వానికి అయితే ఇచ్చేటోడు ఎవడు లేడు కదా. ఇప్పుడు సామాన్ అన్నీ ఇక్కడ ఫిట్ చేసుకొని 40-50 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టుకొని ఆఫీస్కు ఇక్కడ సామాన్కు ఇక్కడ రూమ్లు అన్నీ ఫిట్ చేసుకున్నాడు. అనామతి వచ్చి నువ్వు జాగవాడిని పట్టుకోవాలి, లేదు అని అంటే పర్మిషన్ మొదలు అదే గవర్నమెంట్ సిబ్బందితోని ఎంఆర్ఓ మొత్తం పోలీస్ సిబ్బందితో అందరితో సామాన్ తీపిచ్చి నువ్వు 1 లీటర్ 2 లీటర్ కోర్టు నుంచి లీటర్ ఇప్పించి సామాన్ కాల్ చేయించిన తర్వాత కూలగొట్టను. ఇక్కడ అంటే ఇప్పుడు నివాసం ఉంటున్న వారి ఎవరిది ఇప్పుడు కూల్చట్లేదు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళపైన కూల్చుతున్నామని చెప్తున్నారు. వ్యాపారాలు అంటే ఒక 20 మంది బతుకుతున్నారు సార్. వాడు రెంటెడ్ ఓనర్ను పట్టుకో, నువ్వు ఓనర్ను పట్టుకో, అది ఎవరెవరు తీసుకున్నది నీ దగ్గర గవర్నమెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంఆర్ఓ ఆర్డీఓతో, వాళ్ళని పట్టుకో. బతికేవాడిని కూట్ల వాడు ఒక 20 మందిని బతికిస్తున్నాడు, లేడీస్ను ఆటోలలోను కూలను వాళ్ళతో 20 మందితో బతికించుకుంటా వాని కష్టం వాడు చేస్తున్నాడు. ఇది చాలా దారుణం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమి అడగదలుచుకుంటారు? ప్రభుత్వం మీకు తెలియదా సార్, మీకు అందరూ చూస్తున్నారు, ఇక్కడ అందరు ప్రజలంతా చూస్తున్నారు. ఇది చంపేసిపోండి అని చెప్పిన నేను ఉదయం అదే చెప్పేసిన. వెనకటికి రజాకార్ల పాలన ఉంటే మీరు కూడా అన్ని గన్లు ఉంటాయి, ఇక చంపేసి ఉన్నాయని గుంజుకొని పోతే అయిపోతుంది, అదే రాజ్యం వచ్చింది అని చెప్పిన. మీకు ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు అది ఇక్కడ ఫిట్ చేయడానికే 40-50 లక్షలు పట్టింది సార్, 40-50 లక్షలు పట్టింది. ఎంత నష్టం అనేది వాడు బాధలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. లేడీస్ను కూడా కడుపుతో ఉంటే వాళ్ళని కూడా లెక్క పెట్టకుండా దాని లాస్ట్కి సీకులు అవి ఇడిచిపెట్టండి, కొద్దిగా ఇడిచిపెట్టేసి వాడు వేరే దగ్గర రేపు పొద్దున పెట్టుకోనికైనా అయితే అంటే అవి కూడా ఇడిచిపెట్టకుండా తుక్కడలు చేసేసి కులగొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బాధలో ఇప్పుడు వాడిని మేము కూడా అడిగేటట్లేదు, వాడు ఎక్కడెక్కడ తెచ్చుకుని అవన్నీ ఇప్పుడు ఈ టైంలో చెప్పే పరిస్థితిలో లేడు. మీరు ఇదే రిపోర్టర్లు పట్టుకున్నారు, అదే ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళందరినీ పట్టుకొని మెయిన్ రోడ్లో ఉండి స్ట్రైక్ పెట్టి అదే సీఎంను ఇక్కడ పిలిపి అన్నారు, టైం అన్నారు, వాళ్ళు 15 రోజులు 1 మంత్ టైం ఇచ్చి కాల్ చేస్తే అప్పుడు చేపి అన్నారు. నోటీసులు ఇచ్చాము అని చెప్తున్నారు. ఓనర్లకు ఇస్తారు సార్, ఎవరికి లేవు, ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ ఉంటే వాడు ఇప్పుడు మేము టీవీలో న్యూస్ చూసే ఇక్కడ వచ్చి ఊరుకొచ్చేసాము. వచ్చేవరకే ఛానల్ కూడా కాకుండా సండే అని చెప్పి మేము ఇంట్లో రెస్ట్గా ఉన్నాం, టీవీ న్యూస్ చూస్తే ఇట్లా అవుతుంది అనే వరకు వచ్చేవరకే మూల కొట్టేశారు మొత్తం. ఇది చాలా దౌర్జన్యం. ఇది ఇప్పుడు ఇవి కూడా కొట్టారు, మంచిగా ప్రాణాలు తీసినట్లే. ఇప్పుడు బతికిన ప్రాణాలు వాడు 20-30 సంవత్సరాల నుంచి కన్నా కష్టపడి తెల్లాలు రాతో పగలు కష్టపడి చేసినవి నువ్వు ఒక రోజులో 2-3 గంటల్లో నువ్వు జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టడం అనేది చాలా నరికిపోయినట్లే. ఇది కూలగొట్టినట్లు కాదు, నరికిపోయినట్లే, మనిషిని సగం గొంతు మీద నరికిపోయినట్లే. దానికి మీకు ఏమనిపిస్తుందో మీరు రిపోర్టర్లను వాళ్ళను లీడర్ల దగ్గరికి పోండి, మీరు ఇంట్లోకి పోయి మీరు వాళ్ళ దగ్గర తీయండి. టీఎల్ బఫర్ జోన్ల గురించి అంటే కూలగొట్టడం జరుగుతుంది. హైడ్రా చేసేది పని మంచిదేనా? మంచిదా అంటే నువ్వు ఒక చూపించాలి సార్, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది. ఒక మ్యాప్ చేసి ఇది ఉంది అది లేదు ఇది లేదు ఎట్లా తెలుస్తుంది సార్? అది ఇంతకుముందు ఒక 10 రోజుల క్రితం వచ్చి ఇక్కడ సర్వే చేసిపోయిండ్రు, అంటే ఇక్కడ నోటీసులు ఇచ్చినాం అది అని చెప్పారు. ఏం రాలేదు సార్, 3 రోజుల నాడే వచ్చిండ్రు, 3 రోజుల నాడే వచ్చిర్రు. ఇది ఉందా అని చెప్తుండే, అయితే ఇది ఉందో లేదు ఎవరు తెలుస్తుంది సార్? అది ఇంతకుముందు కట్టేసిండు సార్, మొత్తం వేసిండు రౌండ్ కట్ట. మరి కట్ట ఎందుకు తీసి మళ్ళీ ఓపెన్ చేసిరు? ఇది అదే ఉంచవచ్చు కదా మళ్ళీ. నువ్వు ఎఫ్టీఎల్ని వేసినావు ఇంతకుముందు 3 సంవత్సరాల నాడు, మరి ఏది కట్టేది? ఇది
నువ్వు వాకింగ్ అక్కడ దాకా చేసినావు ఆఫ్, ఇది ఆఫ్ అంతా వదిలేసినావు. అంటే కబ్జా చేసుకోమనే కదా నువ్వే వదిలిపెట్టింది. నువ్వే వదిలిపెట్టి మళ్ళీ నువ్వే కూలగొడతావు, నువ్వే నెంబర్ ఇస్తావు, నువ్వే కరెంట్ ఇస్తావు, నువ్వే డ్రైనేజ్ ఇస్తావు, మొత్తం నువ్వే చేస్తావు. మళ్ళీ నువ్వు కరెంట్ డ్రైనేజ్ వేయకుంటే మేము రాము కదా ఇక్కడికి, ఎట్లా పోతాం? నువ్వే అన్నీ ఇస్తావు, అన్నీ ఇచ్చి నువ్వే చేసుకో, మున్సిపల్ నెంబర్ అన్నీ ఇస్తావు, నువ్వు రిజిస్ట్రేషన్ ఏమి అన్ని పేపర్లు తెస్తారు మొత్తం. తెచ్చినాక నువ్వే మళ్ళీ కట్టొద్దు, నువ్వు కూలగొట్టమంటే ఇది పైసలు ఉరికి వచ్చిన పుణ్యానికి. ఇక్కడ నల్ల చెరువు దగ్గర గుడిసెలు వేసుకొని ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అంటే హైడ్రా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఇదంతా కూల్చివేశారు. దీనికి సంబంధించి మిమ్మల్ని వాళ్ళు అడిగారా? మాకు కూడా పోయి అన్నారు, చూడన్నారు. ఎక్కడ మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ కూడా వెళ్తే అక్కడ మీటర్ కూడా వెళ్తే అక్కడి నుంచి కూడా పంపించారు. మా సాయిబాబా బండి వాళ్ళు ఎక్కడ కూడా ఉండనిస్తారు. మాకు కూడా చూడాలి కదా, మేము ఏడ వెళ్ళాలి? ఆ పిల్లలు ఉన్నారు, ఎక్కడ వెళ్ళాలి? అక్కడ గుడిసెలు పెడితే అక్కడ మా ఆయన లేడు, ఎవరు లేరు, ఎక్కడ వెళ్ళాలి? నాకు పిల్లలు ఇద్దరికి మాటలు రావు, ఏడ నేను వెళ్ళాలి? గుడిసెలు తీయ అంటే అక్కడ పెడితే తీయ, ఇక్కడ పెడుతుంది. మేము సాయిబాబా బండి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎట్లా బతకాలి మేము? మీరే చెప్పండి పెద్దవాళ్ళు సారు, ఏం చేయాలి మేము? గోరు గరీబ్ సాయిబాబా బండి వాళ్ళు చూడాలి కదా మీరు కూడా. వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా లేవు? మనం పంపిస్తే వీళ్ళు ఏడపోతారు. మేము అడగనికి వెళ్తే మా కడుపు నిండుతుంది. ఇంట్లో కూర్చి ఎట్లా? మీరు ఖాళీ చేయంటే ఎక్కడ వెళ్ళలే మేము. మాది కూడా పరిస్థితి చూడాలి కదా, వీళ్ళు ఎట్లా బతుకుతారు? వీళ్ళకి పంపిస్తే ఏడ ఉంటారు, ఏడ లేవు చెప్పాలి కదా. ఆ గుడిచాలు అందరే మెట్రో దగ్గర కూడా పంపించారు, అక్కడ కూడా అట్లనే చేశారు, ఇదే కూడా చేస్తారు. మేము ఏడ వెళ్ళాలి, ఎట్లా బతకాలి? మీరే చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? మెట్రో ఆడ ఉన్నాము, మెట్రోల దగ్గర ఉన్నా, ఆడ కూడా పంపించారు. నల్ల చెరువుకు సంబంధించి ఇక్కడ ఎవరైతే కూల్చివేత జరిగిందో వాళ్ళ బాధితులు చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వము హద్దులు ఎఫ్టీఏలకు సంబంధించి బఫర్ జోన్లకు సంబంధించి ఏ హద్దులు ఏర్పాటు చేయలేదు. తర్వాత ఇక్కడ నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం కరెంటు, తర్వాత నల్ల కనెక్షను, పర్మిషన్లు ఒకవైపు ఇస్తూనే ఇప్పుడు కూల్చివేయడం సరైనది కాదని చెప్తున్నారు. అదేవిధంగా తాము ఎంతో నష్టపోయి ఇక్కడ ప్రైవేట్గా అంటే వ్యాపారాలు చేస్తున్నాము, మేము చనిపోయినట్టే లెక్క అని ఇక్కడ బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.